నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 28 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి తదియ ఉదయం 9:57 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రం ఉదయం 6:33 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 7:22 నుంచి రాత్రి 8:58 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:32 నుంచి ఉదయం 8:25 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:03 నుంచి ఉదయం 10:41 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:57 నుంచి ఉదయం 6:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది దిన పంచాంగం. నమస్తే. జూన్ నెల 28, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గోచార రీత్యా ఫలితాలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహస్థితులు. చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల కుటుంబము, స్థిరాస్తి వ్యవహారాలు కీలకంగా ఉంటాయి. సూర్యుడు, బుధుడు 3వ ఇంట సంచారం వల్ల ధైర్యవంతమైన సంభాషణలు చేస్తారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతమైన చలనాలు అంటే మార్పులు కనబడుతున్నాయి. శని 11వ ఇంట లాభాలు ఆలస్యంగా చూపిస్తున్నాడు. రాహు 12వ ఇంట ఉండడం వల్ల అనవసరమైన ప్రయాణాలు, దూరపు విషయాలు, ఖర్చులు, వ్యయాలు, ఆకస్మికంగా ఖర్చులు వచ్చి పడ్డము, ఇలాంటివి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు ఇంటి వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సూచనలుగా కనబడుతున్నాయి. భవన నిర్మాణము, కొనుగోళ్లు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి కొంచెం ముందుకు కదిలే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ రంగంలో మీ ధైర్యమైన నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది ఈరోజు మీరు గుడ్ డెసిషన్స్ తీసుకుంటే, స్ట్రాంగ్గా తీసుకుంటే కనుక భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం అయితే కనబడుతుంది. పూర్తిగా తగ్గదు కానీ ఉపశమనం అయితే, రిలీఫ్ కనబడుతుంది. కుటుంబంలో అర్థవంతమైన సంభాషణలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పరిహారాలుగా శని భగవానుడికి నూనెతో అర్చన చేయించి నలుపు రంగు వస్త్రాలను కనుక ధరిస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యము, ప్రయాణ యోగము కనబడుతోంది. సూర్యుడు, బుధుడు ఇద్దరు 2వ ఇంట సంచారం చేయడం ద్వారా మాటల ద్వారా మీరు లాభాలు పొందుతారు. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల దారి తప్పిన వ్యయాలు అంటే మీకు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. శని 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగాల్లో మార్పులు, సూచనలు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. రాహు 11వ ఇంట ఉండడం వల్ల ఆశించిన లాభాలు అన్ని రంగాల్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యాభ్యాసంలో అసంతృప్తి అంటే విద్యార్థులు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు, మీ మాటల ద్వారా ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు. మాటల్లో జాగ్రత్తలు కనుక పాటించాలి. ఆకట్టుకుంటారు కానీ జాగ్రత్తగా పాటిస్తే కనుక లాభాలు సాధ్యపడతాయి, కార్యము జయమవుతుంది. దీంతో పాటు ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ కూడా కొంచెము ఆలస్యమైనప్పటికీ ప్రయోజనకరంగానే ఉండబోతున్నాయి. ప్రయాణాలు సఫలమవుతాయి. విద్యార్థులకు కొత్త అవగాహన వచ్చే అవకాశము, ఆరోగ్యపరంగా మానసికంగా అలసట తప్పదు. అయితే పరిహారంగా కుజగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకుంటూ నల్లని వస్త్రాలను కనుక ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ ఇంట సంచారం చేయడం వల్ల మాటల వల్ల మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. సూర్యుడు, బుధుడు కూడా లగ్నంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క
ఆలోచనలు చాలా షార్ప్గా ఉండే అవకాశం కనబడుతోంది. కుజుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభ సాధనలో శ్రమ పడవలసిన పరిస్థితి కనబడుతోంది. శని 9వ ఇంట ఉండడం వల్ల గురువులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 10వ ఇంట ఉండడం వల్ల మీ కెరియర్లో, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, కెరియర్లో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 4వ ఇంట సంచారం చేయడం వల్ల ఇంటి వ్యవహారాలలో పరిస్థితులు తలకిందులైపోతాయి. అనుకున్నదొకటి, అయ్యేదొకటి, మీరు ఊహించిందొకటి, జరిగేదొకటి, ఇలాగా ఉండబోతోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు బుద్ధి చాతుర్యంతో పనులు పూర్తి చేసుకుంటారు. మీ ఆలోచనని స్పష్టంగా చెప్పగలుగుతారు. ఉద్యోగ రంగంలో పదోన్నతికి అవకాశాలు కలుగుతాయి. ఇంటి వ్యవహారాల్లో కొంత జాప్యం అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కొత్త విషయాల మీద ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకొని ఆకుపచ్చ వస్త్రాలు ధరించుకుంటూ ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఈరోజు చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. ఈ ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. దానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. సూర్యుడు బుధుడు 12వ ఇంట ఉండడం వల్ల వ్యయాలు, ఆసుపత్రులకు వెళ్ళడము, బిల్లులు పే చేయడము, ఇలాంటివి, అంటే హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల కెరియర్లో శ్రమ పడితేనే తప్ప మీకు ఫలితాలు దక్కని పరిస్థితి. శని 8వ ఇంట ఉండడం వల్ల రహస్యంగా మీరు చేసిన తప్పులకు సమస్యలు ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మ మార్గంలో ఉంటేనే మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంగా ఉండబోతున్నారు. ఇవి మీకు వారి ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోందంటే, ఈరోజు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. కానీ నైపుణ్యంతో, ప్లాన్ ప్రకారము, అంటే ప్రణాళికలతో మీరు జయించుకుంటారు. వ్యవసాయ పరంగా చక్కగా ఉండబోతోంది. వ్యయాలు, అంటే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలు మీరు స్వీకరించేటట్టుగా కనబడుతోంది. బంధువులతో కొంచెం మాట పట్టింపులు వచ్చేటట్టుగా, మాటతో లేదా మీ యొక్క చేష్టలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు చంద్రుడికి పాలను నైవేదన చేయండి. ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల విశ్రాంతి అవసరం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే విశ్రాంతిగా ఈ రోజు మీరు ఉండవలసిందే. సూర్యుడు బుధుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభాల యోగం కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల ధార్మిక ప్రయాణాలు చేస్తారు. శని 7వ ఇంట ఉండడం వల్ల వివాహ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల గూఢ చర్యలు, సంశయాలు ఏర్పడబోతున్నాయి. కేతు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్వాదనలో కొంత ఇబ్బందులు, అంటే మీ యొక్క మాటలతో తగాదాలు తెచ్చుకోవడము, లేదా తగాదాల్లోకి వెళ్ళడము, వాటి వల్ల ఇబ్బందులు పడ్డము జరిగే సూచన కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే, ఈరోజు నిద్రలేమి సమస్యతో బాధపడతారు, మానసిక ఒత్తిడితో బాధపడతారు. అయినప్పటికీ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. లాభాలు దేనిలో పొందుతారు అంటే, మీ రంగంలో పొందుతారు. ఇవి అనారోగ్య సూచనలు ఇందాక చెప్పినవి. అయితే మీ భవిష్యత్తు ప్లానింగ్ పట్ల కనుక శ్రద్ధ తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. దాంపత్య జీవితంలో గతంలో ఉన్న అపోహలు ఏమైనా ఉంటే కనుక వాటిని తొలగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఓం ఆదిత్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదివినట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశము. దీంతో పాటు బ్రహ్మచారులకు, అంటే బాల వటువులు, చిన్న మగపిల్లలు అనమాట, ఒడుగు అయిన మగపిల్లలకు ఆహారం పెట్టడం కానీ లేదా వస్త్రాన్ని కానీ ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 11వ ఇంట్లో సంచారం చేయడం వల్ల శుభ లాభ సూచన కనబడుతోంది. సూర్యుడు బుధుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల మీ యొక్క కెరియర్లో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కెరియర్లో గ్రోత్ కనబడుతోంది. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల రహస్య శక్తులు,
చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. శని 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద జయాన్ని సాధిస్తారు. రాహు 7వ ఇంట ఉండడం వల్ల మీ పార్ట్నర్స్తో, కుటుంబంలో పార్ట్నర్స్ కావచ్చు, లేదా వ్యాపారంలో పార్ట్నర్స్ కావచ్చు, కొంచెం తేడాలు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. కేతు లగ్నంలో ఉండడం వల్ల ఒంటరి వ్యతిరేక భావనలు వచ్చే అవకాశం ఉంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక, ఈరోజు వ్యాపార ఉద్యోగ రంగాలలో గొప్ప అవకాశాలు కనబడుతున్నాయి. అధికారులతో ఏవైనా సంబంధాలు మెరుగుపడే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మసలుకున్నట్టయితే అధిగమించవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే అనుకోని ధనలాభము కొంతమేర మీకు ఊరట కలిగించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణం చదవడం కానీ, వినడం కానీ, దీంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోనూ ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొంత బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి. సూర్యుడు బుధుడు 9వ ఇంట ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. శని భగవానుడు 5వ ఇంట ఉండడం వల్ల విద్యలోనూ ప్రేమలోనూ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. రాహువు 6వ ఇంట సంచారం చేయడం వల్ల పోటీలు, విజయ సూచన ఎక్కువగా గోచరిస్తోంది. కేతు 12వ ఇంట ఉండడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కనబడుతోంది. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు, ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. మీరు చెప్పే మాటలు, ముఖ్యంగా వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉండే వారి యొక్క మాటలు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అయితే ప్రేమలో అవగాహన అవసరము. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. అదృష్టంగా తల్లి ఆశీస్సులతో మీకు కొంత లాభాలు కలిగే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, దుర్గామ్మ వారిని పూజించండి. తెల్లని వస్త్రధారణ ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాలతో పొందడంతో పాటు మీకు ఒక చిన్న మంత్రము ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 9వ ఇంట ఉండడం వల్ల అదృష్టము, ధర్మ కార్యాలు చేస్తారు. సూర్యుడు బుధుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఒక విచిత్రమైన సమాచారం మీకు అందుతుంది. కుజుడు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. శని 4వ ఇంట ఉండడం వల్ల ఇంటిలో శాంతి, అన్యోన్యత లోపిస్తుంది. రాహు 5వ ఇంట ఉండడం వల్ల విద్యార్థులకు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కేతు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలలో అవాంతరాలు వస్తాయి. లేటు కాదు కానీ అవాంతరాలు, అడ్డంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీ ఫలితాలు, ఈరోజు భవిష్యత్తు మీద ఆలోచనలు విస్తృతంగా ఉంటాయి. ధర్మ మార్గంలో మీకు విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకైతే స్థిరత్వం కోసము శ్రమ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యాలలో అంటే మీరు ఏ పని అయితే చేస్తారో వాటిల్లో చిక్కులు ఉన్నప్పటికీ చివరకు విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసుల వారికి శుభపరమైన రోజు ఇది. శుభ సూచనలు, శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము కుజ పూజ, రక్తవర్ణ ధారణ అంటే ఎరుపు రంగు వస్త్రధారణ చేసుకోండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోండి. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ ఇంట సంచారం చేస్తున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సూర్యుడు బుధుడు 7వ ఇంట సంచారం చేయడం వల్ల దాంపత్యంలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 5వ ఇంట ఉండడం వల్ల ప్రేమలో ఉద్రిక్తత వాతావరణం గోచరిస్తోంది. శని భగవానుడు 3వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల ధైర్యాన్ని పరీక్షించే సమయము. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. కేతు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చేసే ఉద్యోగం అసంతృప్తిగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఇది గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార ఇచ్చే ఫలితాలు, ఈరోజు మూడ్ మీకు తేలిగ్గా మారుతుంది. అంటే గతంలో స్ట్రెస్తో ఉన్నవాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. కొంతవరకు ఒత్తిడితోనే మీరు పనులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ప్రేమలో ఉద్రిక్తతలు ఉంటాయి. ఉద్యోగంలో క్లారిటీ రాకపోవచ్చు. మీరు చేస్తున్నది ఒకటి,
మీ ఆలోచన ఒకటి, ఇలా డైలమాగా ఉంటుంది. అయితే కుటుంబంలోని మార్పులకు సిద్ధంగా ఉండండి. కొన్ని కొన్ని మార్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వాటికి మీరు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారాలు: విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, లేదా వినే ప్రయత్నం చేసుకొని తెల్లని వస్త్రధారణ ఈరోజు చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. భాగస్వామ్యంలో మార్పులు, అంటే భాగస్వామ్యం అంటే మీరు ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంట్లో కుటుంబంలో భాగస్వామ్యము అంటే భార్యాభర్తల మధ్య, ఇటు వ్యాపారాల్లో భాగస్వామ్యము అంటే ఈ రెండిటల్లోనూ కూడా కొన్ని చేంజెస్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సూర్యుడు బుధుడు కూడా 6వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉద్యోగంలో శ్రమ అధికంగా కనబడుతోంది. శని లగ్నంలో ఉండడం వల్ల మీరు మానసికంగా చాలా ధైర్యంగా ఉండబోతున్నారు. రాహు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యవంతమైన విజయాలు, సక్సెస్లు, ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. కేతు 9వ ఇంట ఉండడం వల్ల గురు పూజ్యం తగ్గే అవకాశం కనబడుతోంది. గురువుని ప్రార్థించే ప్రయత్నం చేసుకోండి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక, ఈరోజు దంపతుల మధ్య సమన్వయము ధోరణి ఉండవలెను. దీంతో పాటు ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. లాభాల కంటే బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలించవు కాబట్టి తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి, లేదా అంటే వాయిదా వేసుకోండి. ఇంట్లో మార్పులు గమనిస్తారు. కొనుగోళ్ల మీద ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కొనాలా వద్దా, ఏ కొనుగోళ్ళైనా సరే, కొత్త వస్తువులు, కొత్త బట్టలు, కొత్త వాహనాలు, కొత్త ఇళ్ళు, బంగారము, ఇలా ఏదైనా కొనాలి అని అన్నప్పుడు దాని మీద రకరకాల ఆలోచనలు వస్తాయి. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: శని భగవానుడికి తైలంతో నూనె అంటే నల్ల నువ్వుల తైలంతో దీపారాధన చేసుకోవడంతో పాటు నల్లని బట్టలు అన్నదానము చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు: చంద్రుడు 6వ ఇంట ఉన్నాడు. ఆరోగ్యం పట్ల తీవ్రమైన ప్రభావాలు పడతాయి, జాగ్రత్తలు తీసుకోండి. సూర్యుడు బుధుడు 5వ ఇంట సంచారం చేయడం వల్ల విద్యార్థులకు అభివృద్ధి, విజయము. కుజుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యవంతమైన చర్యలు చేస్తారు. శని 12వ ఇంట ఉండడం వల్ల విచిత్రమైన ఖర్చులు, మీరు ఊహించరు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. రాహు 2వ ఇంట ఉండడం వల్ల మీ మాటల్లో తేడాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. కేతు 8వ ఇంట ఉండడం వల్ల రహస్య సమస్యలు, గతంలో మీరు ఏదైనా రహస్య సంబంధాలు కానీ రహస్యపరమైన పనులు కానీ చేసి ఉంటే వాటి ద్వారా ఇప్పుడు మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు: విద్యార్థులకు ఉత్తమమైన దినము. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికమైన పని భారం పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి. మానసిక స్థిరత స్థితి లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మాటలు జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ కానీ ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. దీనితో పాటుగా ఓం హ్రీం దత్తాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకునే ప్రయత్నం చేస్తే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 5వ ఇంట సంచారం చేయడం వల్ల విద్యా ప్రేమకు మంచి స్థితిలో ఉండే అవకాశం కనబడుతోంది. అయితే సూర్యుడు బుధుడు 4వ ఇంట ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. కుజుడు 2వ ఇంట ఉండడం వల్ల మాటల్లో జాగ్రత్త ఉండాలి. మాటలు ఉద్రిక్తంగాను భావోద్వేగంతోనూ మాటలు విసిరే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తలు తీసుకోండి. శని 11వ ఇంట ఉండడం వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా పని సక్సెస్ అయ్యి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాహు లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కేతు 7వ ఇంట ఉండడం వల్ల భాగస్వామ్య సంబంధాలలో అశాంతి. భాగస్వామ్య సంబంధాలు అంటే కుటుంబంలోనూ ఇటు వ్యాపారంలోనూ. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఈరోజు విద్యార్థులకు విజయాన్ని సాధించే రోజు. ప్రేమలో పునరుద్ధరణ అంటే గ్రోత్ కనబడుతుంది. ఇంట్లో సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. దంపతుల మధ్య అనవసరమైన దూరం పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. మాటల్లో జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: ఓం కేశవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి
పసుపు రంగు వస్త్రాలను ధరిస్తూ పక్షులకు ధాన్యం పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగిన గ్రహస్థితులు, ఫలితాలు, సూచనలు.